హౌ ఇస్ ద పారిజాతం పర్వం క్యారెక్టర్ గోయింగ్ టు బి? చెప్పండి, ఇప్పుడు విల్ టాక్ సీరియస్. I think you could say like an Ugadi Pachadi. అంటే మీ క్యారెక్టర్ ఒకటే ఉగాది పచ్చడి. It's like so many things rolled into one. Almost 3 looks unnai, 3 variations. Like you'll see 3 different personalities of me in the same movie. Alage. So I felt like I'm doing 3 movies at the same time. Remuneration కూడా 3 times ఇచ్చారా? No. నువ్వైతే అడుగుతావు కదా. మరి అంతే కదా సార్, మీరేంటి చెక్కాడా లేదా కిడ్నాప్ అయినా? ఊరుకో, మన భరతనాట్యంలో ఎన్ని క్యారెక్టర్లు వేసేవాళ్ళు ఇచ్చారు చెక్కు. ఆ లెవెల్ లేదు. ఇవన్నీ చెప్పుకోవడానికి బాగుంటాయి, మొగుడు పిల్లల జోకులు లాగా. రియల్ లైఫ్ లో అలా ఉండదు. ఈ లెవెల్ చాలా హార్టింగ్ ఉంటుంది. ఒక్క నిమిషం, కిడ్నాప్ అయింది నేను కదా, అతనికి ఎందుకు చెమటలు వస్తున్నాయి? అది చూసారా, నన్ను కిడ్నాప్ చేసి చెమటలు వస్తాయి. వాళ్ళ అదే ప్రాబ్లం. వేరే పర్సన్ కి సీన్ లో all the time he keeps talking. Sweating. No, not sweating, I'm saying, but you interfere in everybody else's scene. I'll kill you. అమ్మాయిలు కోడిగుడ్లు లాంటి వాళ్ళ, జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలని చెప్పారు. మొన్ననే పాట బిగినింగ్ లో చూశాను నేను. దీని మీద సంతోష్ గారు అమ్మాయిల్ని కోడిగుడ్లతో ఎందుకు కంపేర్ చేశారో చెప్పాలి. అంటే దే ఆర్ సో డెలికేట్ కదా. వాట్ ఇఫ్ దే ఆర్ బాయిల్డ్ ఎగ్స్? ఈవెన్ దో డెలికేటే కదా. విరగంగా ఐ మీన్ వాళ్ళు కొంచెం డెలికేట్ గా ఉంటారు, బయట జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే మెత్తగా బెటర్. ఉంటారు. మెత్తగా ఉంటారు. మంచి మనుషులని. కానీ మీరు ఒకటి భలే కంపేర్ చేశారండి. కోడిగుడ్డు షెల్ చాలా స్ట్రాంగ్. Yes. ఇట్ హాస్ లాట్ ఆఫ్. క్రాక్ చేయలేం కదా. చేయలేం. అవును. సరే, ఇప్పుడు మీరు ఒకటి క్లియర్ చేసేయాలి. అమ్మాయిల్ని మీరు కోడిగుడ్లతో పోల్చిస్తే మరి అబ్బాయిలు ఏమిటి? నేను చెప్పనా? చెప్పండి. గాడిద గుడ్లు. What is Kadigud? గాడిద గుడ్లు. Donkey eggs. Donkey eggs. If girls are I know. Chicken eggs. Chicken eggs, Yes. donkey saying eggs. boys are. బికాస్ దే ఆర్ వెరీ స్మార్ట్. నో, కనిపించదు. గాడిద గుడ్డు కూడా ప్రపంచంలో మనం చెప్పుకోవడానికే గానీ అది ఎక్కడ ఉండదు. ఎక్కడ ఉండదు. యా. అబ్బాయిలు కూడా అంతేనంటారా? చెప్పుకోవడానికి కానీ ఎక్కడ ఉంటారంటారా? అంటే ఉంటారు. ఉన్నా లేనట్టు వేస్ట్ అంటారా? టైంకి ఉంటారా లేదా అనేది డౌట్. ఇది క్వశ్చన్. హర్ష, ఎస్. నువ్వు నిజాయితీగా నీ గుడ్డల మీద చేతులు వేసుకొని మీ ఆవిడికి నువ్వు చెప్పిన టైంకి 9ంటికి ఇల్లు చేరుతున్నావా లేదా అనేది చెప్పు. అప్పుడు నేను చెప్తా. 8:45 ఉంటా. 8:45 పొద్దున్నకి వెళ్ళిపోతావు. ఓకే. 8:45 కల్లా నేనే వంట చేస్తా. నేనే అంతా చూసుకుని తనకి తినిపించి అప్పుడు అమ్మ నువ్వు చూస్తున్నావా ఈ ప్రోగ్రామ్? టీవీలో 9:30కి ఈటీవీ న్యూస్ చూసి లాస్ట్కి లుంగి కట్టుకొని పడుకుంటా. ఇదంతా నిజమని నువ్వు ఒక్కదానివే చెప్పాలమ్మా. ఇంకెప్పుడైనా సరే ఒకసారి కనపడి ఇదంతా నిజమా కాదా అని చెప్పు. నేను అసలు ఒట్టేసి ఒక మాట ఇకుండా ఒక మాట చెప్పనమ్మా. మరి నైట్ షూట్ ఉంటే? నైట్ షూట్ అంటే ఇప్పుడు పనికి వెళ్తుంటే బాగుంది కదా. మరి అప్పుడు చెక్కులు రావు కదా. రోజు నైట్ షూట్ ఉందని వెళ్ళిపోతున్నావు అన్నమాట. నాకు యాక్చువల్లీ ఐడియా రాలేదండి. థ్యాంక్ యూ. ఎనీవే, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. అమ్మాయిలు కోడిగుడ్లతో, అబ్బాయిలు కాడిగుడ్లు. ఓకే. సో ఈ గాడిద గుడ్లు. మీ పారిజాత పర్వంలో ఓన్లీ చైతన్యకి మాత్రమే ఒక లవ్ ట్రాక్ ఉందా? అది లవ్ ట్రాక్ కూడా కాదు మ్యామ్, జస్ట్ హాఫ్ వేలో స్టార్ట్ అవుతుంది. ఎందుకండి మీకు ఇట్లా ఈ కసి ఎవరికి లవ్ ట్రాక్? ఎవరికి పెట్టకుండా కనీసం ఆయనకైనా ఉందేమో అడుగుదాం అనుకున్నాను, అది కూడా లేదంట. అసలు లవ్ సినిమా కాదు కదా మ్యామ్. ఓకే.